జువ్వి చెట్టులో కొలువై దర్శనమిచ్చే అయ్యప్ప స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. తుమ్మగుంట అయ్యప్ప స్వామి ఆలయం. ఈ ఆలయం నెల్లూరు జిల్లా విడవలూరు మండలం తుమ్మగుంటలో కొలువై ఉంది. ఈ అయ్యప్ప స్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే, ఒకవైపు విష్ణువు ఆలయం, మరోవైపు శివాలయం ఉండగా శివకేశవుల మధ్య వెలిసిన అయ్యప్ప ఆలయాన్ని దర్శించటం పూర్వజన్మ సుకృతంగా భక్తులు భావిస్తారు. శివకేశవుల మధ్యన ఈ ఆలయం ఉండటం ఒక ప్రత్యేకత. వృక్షమే అయ్యప్పగా భావించి పూజించే ఈ అయ్యప్ప స్వామి క్షేత్రం అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయం గర్భాలయంలో నల్లని శిలారూపంలో స్వామి కొలువై దర్శనమిస్తారు. జువ్వి చెట్టులోని అయ్యప్పకు మూల స్వామిగా పూజలు చేస్తారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. ఈ ఆలయంలోని ఇంకొక విశేషం ఏంటంటే, ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున శబరిమలలో లాగానే మకరజ్యోతి దర్శనమివ్వడంతో పాటు ఆలయంలో భారీ మొత్తంలో కర్పూరం వెలిగిస్తారు. ఆలయంలో కార్తీక మాసంలో పౌర్ణమి రోజున లక్ష తులసి అర్చన కూడా నిర్వహిస్తారు. శబరిమలకు వెళ్లేని వారు నెల్లూరు జిల్లా తుమ్మగుంట్లో వెలిసిన శ్రీ గురునాథస్వామి ఆలయంలో నిర్వహించే జ్యోతి దర్శనం చూడటానికి భక్తులు విశేషంగా తరలివస్తారు. ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల వారు దక్షిణ భారతదేశంలో దిగ్విజయ యాత్ర చేస్తూ తుమ్మగుంట క్షేత్రమున కొంత సమయం విశ్రాంతి తీసుకొని నిద్రపోతుండగా కలలో అయ్యప్పస్వామి కనబడి, తాను ఈ క్షేత్రంలో ఒక జువ్వి చెట్టులో వెలిసి ఉన్నానని, తనకు ఇక్కడ బ్రాహ్మణోత్తముల చేత పూజలు చేయించమని అయ్యప్పస్వామి కలలో తెలిపారట. తక్షణమే రాయలవారు తన పరివారంతో కలిసి మామిడి తోటలో వెతగ్గా దేదీప్యమైన కాంతులతో దివ్యమైన సుగంధ పరిమళాల సువాసనలతో విరాజిల్లే అయ్యప్పస్వామిని దర్శించారు. స్వామిని దర్శించి భక్తి పార్వస్యంతో రాయలవారు తన పరివారంతో వచ్చిన బ్రాహ్మణోత్తములను ఈ వృక్షాన్నే అయ్యప్పస్వామిగా భావించి పూజలు చేస్తూ ఇక్కడే జీవించమని ఆదేశించి వారి జీవనోపాధి కోసం కొంత మాన్యాన్ని కూడా కేటాయించి తన పరివారంతో వెళ్లిపోయారట. ఆ తర్వాత ఆ బ్రాహ్మణులు తమ భార్యా పిల్లలు బంధువులతో ఈ గ్రామానికి వచ్చి తుమ్మగుంట అనే నామంతో అగ్రహారం ఏర్పాటు చేసుకుని స్వామివారికి ధూపదీప నైవేద్యాలను చేస్తూ ఇక్కడే ఉండిపోయారు. సాధారణంగా పులిపై ఉన్న అయ్యప్పస్వామిని చూస్తాం, కానీ ఈ ఆలయంలో మాత్రం సింహంపై ఉన్న అయ్యప్పస్వామిని చూస్తాం. అయ్యప్ప చెట్టుకు ఆనుకొని నిర్మించిన గర్భగుడిలో ఉంచిన ఈ పెయింటింగ్ బ్రహ్మాండ పురాణంలోని ధర్మశాస్త్ర వర్ణన మరియు అయ్యప్పస్వామి మూలమంత్రం ఆధారంగా రూపొందించబడింది. తొలుత శ్రీకృష్ణదేవరాయలు నిద్రించిన ప్రదేశంలో రాయలవారి ఏనుగుల స్నానం చేసిన నీటిగుంట ఏనుగుంటగా ప్రసిద్ధి చెందింది. అది ఈనాటికి కూడా సజీవంగా ఉంది. ఈ ఆలయంలో 1980వ సంవత్సరంలో మొదలుపెట్టిన మకరజ్యోతి దర్శనం ఈనాటికి నిరాటంకంగా కొనసాగుతుంది. అలాగే కార్తీక పౌర్ణమి రోజున కూడా ఇక్కడ జ్యోతి దర్శనం ఎంతో ప్రత్యేకం. ఈ రోజున ఇక్కడ విశేషంగా అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. జువ్వి చెట్టులో కొలువై దర్శనమిచ్చే అయ్యప్పస్వామి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.